ఎక్కడో ఊర్లో పుట్టి పెరిగి సినిమాలపైన వారికున్న ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్గా, యాక్టర్గా ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. వరంగల్ డిస్టిక్ మడికొండ గ్రామానికి చెందిన మన కోమాకుల కుమార్ గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు AR6 తెలుగు న్యూస్ ఛానల్. మీ గురించి మాకు తెలుసు సార్, కాకపోతే మీ గురించి మీ మాటలో మాకు ఎక్స్ప్రెస్ కొంచెం తెలపండి. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫస్ట్ AR6 వాళ్ళకు. నా పేరు కుమార్ కుమాకుల. నేను పుట్టింది బాంబేలో అండి. బాంబేలో 6 నెలలు మాత్రమే ఉన్నాను. అప్పుడు మా కుటుంబంతో బాంబేలో ఉండింది. దాని తర్వాత మా ప్రాపర్ మడికొండ. సో మడికొండ షిఫ్ట్ అయ్యాను. నేను చదువుకుంది చాలా తక్కువ. నేను 9వ క్లాస్ వరకే చదువుకున్నాను మా ఊర్లో నేను. సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను హైదరాబాద్కి వచ్చేసి టైలరింగ్ నేర్చుకొని, దాని తర్వాత నాకు మొదటి నుండి సినిమా ఇండస్ట్రీ అంటే నాకు బాగా ఇష్టం. మొదటి నుండి కూడా నా చిన్నప్పటి నుండి కూడా నాకు సినిమాలు బాగా చూసేవాడిని. నేను చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలు చూసిన రోజులు చాలా ఉన్నాయి నేను. సో దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసి టైలరింగ్ నేర్చుకొని, టైలరింగ్ చేస్తూ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అటు తిరగడం మొదలెట్టాను. నేను కొన్ని సినిమాలు చేశాను, కొన్ని టీవీ సీరియల్స్ కూడా చేశాను నేను. మీకు సినిమాలు అంటే ఇష్టం అని చెప్తున్నారు కదా సార్, సో సినిమాలకి రావాలి అన్న ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు వచ్చింది? మొదటి నుండి నాకు అంటే చిన్నప్పటి నుండి అండి. మొదటి నుండి అంటే దాదాపుగా జగన్మోహిని అనే సినిమా చిన్నప్పుడు చూసినప్పుడు, ఆ చిన్న క్యారెక్టర్లు అవన్నీ చూసినప్పుడు చాలా ఇదిగా ఉండేది. జగన్మోహిని సినిమా చూసినప్పుడు, ఆ సినిమా చూసిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీకి రావాలనే కోరిక పుట్టింది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు పానం. ఇప్పటికి కూడా నాకు ఎన్టీఆర్ అంటే చాలా పానం. సో రామకృష్ణులు, సత్యవంశం ఇలాంటి సినిమాలు చూసేసి రావాలన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగింది నాకు. దాని తర్వాత అరంగేట్రం అనేది అంత పెద్ద వర్డ్ నాకు సెట్ అవ్వదేమో. ఫ్రాంక్లీ చెప్పాలంటే మళ్ళీ అని చూడాలనే సినిమా. వేణు, తొట్టెంపూడి వేణు హీరో అందులో. సో అందులో చిన్న క్యారెక్టర్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూలమ్మే క్యారెక్టర్ ఒకటి నేను చేశాను. అందులో నాకు కుటుంబ మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్ అనవచ్చు. కాస్ట్యూమ్ కృష్ణ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొదటి నుండి కూడా. ఆయనే దానికి ప్రొడ్యూసర్ దానికి. సో దానికి నేను చిన్న క్యారెక్టర్ వేశాను. అది నా అరంగేట్రం అనుకోవచ్చు. అది దాని తర్వాత చేసింది మళ్ళీ చూడాలంటే గ్యాప్ చాలా తీసుకున్నాను. దాని తర్వాత చేసింది బ్లేడ్ బాబ్జీ, కెఫుకేక, లీలమాల్ సెంటరు, సశేషము, తర్వాత సంచలనము. సో భోజ్పూరి మూవీ ఒకటి మంచి మూవీ చేశాను. భోజ్పూరి మూవీ ఒకటి నిర్వహణ నెంబర్ 1 అని చెప్పేసి అందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టరు, డాన్ క్యారెక్టర్ అది. సో అది మంచి పేరు వచ్చింది నాకు. అది సశేషంలో ప్రొడ్యూసర్ క్యారెక్టర్, దానికి మంచి పేరు వచ్చింది. వీటికంటే ముందు నేను చేసింది ఏంటంటే బుచ్చిబాబు అనే రైటర్ అండి, తెలుగు రైటరు, బుచ్చిబాబు రైటరు. చివరికి మిగిలేదని ఒక నవల రాశారు. అద్భుతమైన బుక్ అది. దానికి ఫస్ట్ తెలుగు అకాడమీ అవార్డు వచ్చినట్టుగా నాకు గుర్తుంది. అది దానికి నేనేం చేశానంటే దానికి అసిస్టెంట్ డైరెక్టర్ చేశా, ప్రొడక్షన్ చేశా, అండ్ చిన్న క్యారెక్టర్ అందులో వేయించారు. చాలా చిన్న క్యారెక్టర్ వేయించారు. సో ఆ చివరికి మిగిలేది చేసేటప్పుడే నాకు బాగా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. నాకు చేయాలని ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల చేయలేకపోయాను. బట్ ఇప్పటికి కూడా ఐ లవ్ సినిమా ఇండస్ట్రీ. అదే మీరు ఆ నవల పేరు చెప్పగానే అనిపించింది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదో ఉంది అని. అవును సార్, సూపర్ స్టార్ కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వీళ్ళు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని విన్నాము. సో వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫ్రెండ్స్ కాదండి, వాళ్ళు ఫ్రెండ్స్ అంటే నేను అంత స్టేజ్ నాకు లేదు. ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళతో గడిపిన క్షణాలు మాత్రం నాకు జీవితంలో మరవలేనివి. సూర్యవంశం అనే సినిమా హిందీ రీమేక్ చేసినప్పుడు అమితాబ్ బచ్చన్ అప్పటికి అన్ని ఫ్లాప్లో ఉన్నాడు. సూర్యవంశం అంటే ముందు అమితాబ్ ఫ్లాప్లో ఉన్నారు. సూర్యవంశే అమితాబ్కు మళ్ళీ హిట్ ఇచ్చిన సినిమా. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు నేను కాస్ట్యూమ్ గారు కృష్ణ గారికి వెళ్ళాం. దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి కృష్ణ గారు, పద్మాలేవాల్ తీశారు ఆ సినిమా అప్పుడు. సో రిలీజ్ అయిన రోజు నేను పొద్దున్న 9 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కృష్ణ గారికి వెళ్ళాం. కృష్ణ గారు, విజయ నిర్మల గారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇంటి మీద. మేము వెళ్ళగానే ఎందుకైనా మంచి మేము బయట నిలబడ్డాం. నా స్థాయి అంత వాళ్ళ ఇంటి పోయే స్థాయి కాదు, నాకు తెలుసు ఆ విషయం. బట్ కృష్ణ గారు, కాస్ట్యూమ్ కృష్ణ గారిని, ఏంటబ్బాయి నీతో ఎవరు వచ్చారుగా, వాళ్ళు రమ్మని చెప్పు అన్నారు.
ఆ మాట నేను విన్నాను, నాకు క్లియర్ వినపడింది. అనగానే కాశీకృష్ణ బయటకు వచ్చేసి లోపల తీసుకెళ్లారు. అప్పుడు విజయ నిర్మ గారు, కృష్ణ గారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారు అప్పుడు. సో నేను పక్కన నిలబడితే కృష్ణ గారు కూర్చో బాయ్ అలా కూర్చో అన్నాడు. నాకు అర్థం కాలేదు, కృష్ణ గారు నన్ను కూర్చోమంటున్నాడు. ఆయన మొదటిసారి చూద్దాం అప్పుడు నేను. అలాంటి ఛాన్స్ చాలా తక్కువ మందికి వస్తుంది. నా అదృష్టం. సో కూర్చున్నాను, వాళ్ళతో పాటు కృష్ణ గారు, విజయనిర్మ గారు, కాశ్యం కృష్ణ గారితో పాటు బ్రెడ్ ఆమ్లెట్ తినే అదృష్టం నాకు దొరికింది. వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళతో పాటు కూర్చొని అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటే నాకు ఒక రకమైన ఆనందం వస్తుంది. మా పిల్లలకి ఎప్పటికీ చెప్తుంటా దాని గురించి. నేను అంటే ఇదంతా నేను చేసుకున్నదా, నా పేరెంట్స్ చేసిన అదృష్టం తెలియదు. వారిని చూడడమే, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవడమే, వాళ్ళతో ఫోటో దిగడం ఎక్కువ అనుకునే రోజుల్లో నేను వెళ్ళి వాళ్ళతో పాటు భోజనం చేశానంటే అది నా అదృష్టం కింద చెప్పాలి. అండ్ మెగాస్టార్ గురించి అంటారా, అనుకోకుండా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దానికి నేను కమిటీ మెంబర్ అండి. సో కమిటీ మెంబర్గా పనిచేశాను నేను. అది కూడా నిజం చెప్పాలంటే అదృష్టమే, ఎందుకంటే 25 years సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నేను ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్ అయితే కాదు, నన్ను ఎవరు గుర్తుపట్టరు. బట్ అయినా సరే కమిటీలో నన్ను శివాజీ రాజా గారు, నరేష్ గారు తీసుకొని, నా సర్వీసెస్ తీసుకొని దాదాపుగా మోర్ దెన్ ఒక 6-7 times అన్నయ్య గారి చిరంజీవి గారిని కలిసి వాళ్ళతో గడిపి, చిరంజీవి గారితో కాఫీ తాగి, చిరంజీవి గారితో టీ తాగి, చిరంజీవి గారి ఇంట్లో పకోడీ తినే అదృష్టం. అంటే ఒక 10 మంది అంతే, 10 members కలిసి ఆయనతో పకోడీ తినేసి ఎంతో అది తిన్నామంటే అది నాకు బాగా ఇది కన్ఫర్మ్. ఇంకోటి ఏంటంటే విజయ నిర్మ గారు, కృష్ణ గారు కమిటీలో నిన్నప్పుడు మా ఇంటి దగ్గర అష్టలక్ష్మి గుడి ఉంటుంది. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా, పెద్దవారు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నేను అమ్మవారి కట్టిన చీర, పట్టు చీర ఏది బాగుంటే అది తీసుకుంటాం. స్వామివారి కట్టిన బట్టలు తీసుకెళ్ళి నేను చిరంజీవి గారికి ఇచ్చాను. చిరంజీవి గారు వెంబడే దాదాపుగా కొన్ని 100 మంది ఉంటూ కూడా ఇది జాగ్రత్త పూజ గదిలో పెట్టండి అన్నది నాకు తెలుసు. అది విజయ నిర్మ గారు ఆ చీర తీసుకొని జాగ్రత్తగా పెట్టండి అన్నది ఉంది. ఒకసారి కృష్ణ గారు పుట్టినరోజు అప్పుడు పట్టుబట్టలు ఇస్తుంటే హెవీ క్రౌడ్, చాలామంది, దాదాపుగా ఒక 1000 మంది ఉంటారు. అంత క్రౌడ్లో కూడా ఆ పక్కన నన్ను పిలిచేసి బట్టలు తీసుకొని వాళ్ళ మేనేజర్కి ఇచ్చేసి లోపల పెట్టేవి స్వామివారి బట్టలు అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఇవన్నీ అదృష్టం అంతే. ఇంకా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళతో గడిపిన రోజులు మాత్రం రియల్లీ నాకు బ్లెస్డ్. మీరు అన్నట్టుగా బ్లెస్డ్. అది ఇంకా ఫేమస్ బెంగాలీ డైరెక్టర్ సార్ శ్యామ్ బెంగాల్ గారు, వాళ్ళ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఆపర్చునిటీ రావడం చాలా తక్కువ సార్. అలాంటిది నీకు వచ్చినా మీరు మిస్ చేసుకున్నారు అని విన్నాము. నిజం చెప్పాలంటే శ్యామ్ బెనగల్ గారు తెలుగుతనండి. బెనగల్ల శ్యామ్ సుందర్, బోయినపల్లిలో ఆయన స్టూడియో కూడా ఉండింది. బట్ ఇండియాలో ది బెస్ట్ డైరెక్టర్, బెంగాలీ డైరెక్టర్ అంటే శ్యామ్ బెనగల్ అంటారు. మీరు పేరు చెప్పగానే సార్ కూడా బెంగాలీ ఏమో అనుకున్నాను. అవును, బెనగల్ల శ్యామ్ సుందర్. బట్ శ్యామ్ బెనగల్ చాలా ఫేమస్ ఆయన పేరు. అమరావతి కథలు అని చెప్పేసి తెలుగులో వచ్చిందండి, 13 episodes వచ్చింది, DD1లో వచ్చింది. అది నేను బుచ్చిబాబు అనే టెలిఫిల్మ్ చేసినప్పుడు అసిస్టెంట్, దాని ప్రొడ్యూసర్ తామరాజు కుమారసాయి అనే ప్రొడ్యూసర్ నా వర్క్ చూసి వీడు బాగా కష్టపడతాడు, బాగా పనిచేస్తాడని చెప్పేసి శ్యామ్ బెనగల్ గారు ఈయన అడిగారు, ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా అసిస్టెంట్గా కావాలంటే వెంబడే కుమార్ గారు ఏం చేశారంటే నా దగ్గర చేశాడండి. కుమార్ అని అబ్బాయి చేస్తాడు, చాలా బాగా పనిచేస్తాడు, డౌన్ టు ఎర్త్ చేస్తాడని చెప్పేసి నా పేరు రికమెండ్ చేసేసి నాకు గుంటూరు టికెట్ పట్టుకొచ్చాడు. అప్పుడు శ్యామ్ బెనగల్తో పాటు పనిచేసే గుంటూరు టికెట్, అప్పుడు రిజర్వేషన్ చిన్నగా రాసి ఇచ్చేవాళ్ళు, చిన్న స్లిప్ ఇచ్చేవాళ్ళు. ఆ టికెట్ పట్టుకొచ్చారు నాకు. అప్పుడు నా ఆర్థిక పరిస్థితి అప్పుడు వేరేలా ఉంది, ఇలా లేదు, చాలా చాలా దారుణంగా ఉంది ఆ టైంలో. సో అప్పుడు నేను వేరే కొన్ని అనుభవించాను కాబట్టి 2 రోజులు ఆలోచించుకొని చెప్తాను కుమార్ గారు అన్నాను. 2 days తర్వాత కుమార్ గారు వచ్చేసి, కుమార్ నువ్వు వెళ్తున్నావు అంటే లేదండి నేను వెళ్ళట్లేదు అంటే, కుమార్ గారు నన్ను తిట్టారు, పిచ్చాడు ఏం మాట్లాడుతున్నావు, శ్యామ్ బెనగల్ అనే అతను ఫేమస్ డైరెక్టర్, ఆయనతో పనిచేసే అవకాశం రావడం చాలా అదృష్టం అది. సో అంటే లేదండి, నేను అంతకంటే ముందు పడే అవమానం వేరు కాబట్టి నేను చేయలేనండి, ఎందుకంటే ఆ 13 episodes చేస్తే ఆ 2 నెలలే నాకు ఫుడ్ ఉంటుంది, దాని తర్వాత ఫుడ్కి మళ్ళీ నేను ఇబ్బంది పడాలి అనేసి నేను అప్పుడే ఆ ఫీల్డ్ వద్దనుకున్నాను. బట్ నిజంగా శ్యామ్ బెనగల్ గారితో చేస్తే ఈరోజు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ అది నిజంగా నేను నా చేతులారా చేసుకున్న దురదృష్టమే చెప్పవచ్చు. అది ఇంకా అది బ్యాడ్ లక్. అది మొన్న ఈ మధ్య నేను వివి వినాయక్ గారితో పూరి జగన్నాథ్ ఇంటర్వ్యూ చూశాను. నేను
శ్యామ్ బెనగల్ దగ్గర చెయ్యాలని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారట. సో ఈ మధ్యన ఒక 4 years బ్యాక్ చూసి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆ పేర్లు కనిపిస్తున్నాయి. వివి వినాయక్ ఆర్ పూరి జగన్నాథ్ గారు. ఇంక చూస్తే శ్యామ్ బెనగల్తో చెయ్యాలి మాకు అన్ని చూస్తే నేను ఎంత మిస్ అయిపోయాను నాకు ఫీలింగ్ అది వస్తుంటుంది. ఇప్పుడు వేరే స్థాయిలో ఉంటుంది సార్ మీరు. అది చెప్పలేం కానీ బట్ నిజంగా అదొక మిస్ అయిపోయాది ఇంకా. సార్ దుర్గా నాగేశ్వరరావు సార్ మీ మధ్య చాలా బాండ్ ఉండేది అని విన్నాము. అసలు ఆ బాండ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి బాండ్ అది? దుర్గా నాగేశ్వరరావు గారు అంటే ఒకప్పటి మంచి ఫేమస్ డైరెక్టర్ అండి. కుటుంబ సినిమాలు చాలా బాగా తీశారు ఆయన. బొట్టు కాటుక, పసుపు పారాని, సుజాత అనే ఆర్టిస్ట్ని హీరోయిన్ పరిచయం చేసిన వ్యక్తి దుర్గా నాగేశ్వరరావు గారు. ఆయనతో నా పరిచయం జరిగిన తర్వాత ఆయనకు సినిమాలు అప్పుడు చేయలేదు. ఇంకా సమ్మక్క సారలక్క అనే టెలిఫిలిం మన తెలంగాణలో సమ్మక్క అనే జాతర అద్భుతంగా చేస్తారు. సో ఆ సమ్మక్క జాతర తీయడానికి ఆయన డైరెక్టరు, నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఆ రోజుల్లో. సో ఆ వర్క్ దాదాపు 3-4 రోజులు షూట్ చేసాం. సమ్మక్క మేడారం షూట్ చేసాం. ఆయన నా పనితనం అంతా చూసి నచ్చేసి, కుమార్ నీలాంటి కొడుకు నాకుంటే బాగుండేది, ఇండస్ట్రీలోనే పైకి తీసుకొచ్చేవాడిని అని అలా సరదాగా నవ్వుకుంటూ అన్న ఇది ఉంది. ఆయన క్యాంపస్ అనే ఒక సీరియల్ అనుకున్నప్పుడు, క్యాంపస్ సీరియల్ అనుకున్నప్పుడు దానికి ఐ థింక్ అల్లాని శ్రీధర్ దానికి రైటర్ అనుకుంటా. దానికి అందులో ఒక క్యారెక్టర్ కూడా కుమార్ ఈ క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి స్క్రిప్ట్లో కూడా నా పేరు రాశారు. దానికి రైటర్ యామిని సరస్వతి గారు మాటలు రాసిన దానికి, ఈ కుమార్ ఈ క్యారెక్టర్ నీదే, నువ్వు చేస్తున్నావు, ఈ స్టూడెంట్ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు, ఇది రెగ్యులేషన్ క్యారెక్టర్ నీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి నాతో అన్న మాటలు నాకు బాగా గుర్తుంది. ఆయన ఈ మధ్య ఐ థింక్ ఒక 6 years బ్యాక్ ఆయన కాలం చేశారు. ఆయన దానికి కూడా వెళ్ళొచ్చాను నేను. నిజంగా వారితో పరిచయం నాకు తండ్రిలాగానే అనిపించేవారు నాకు. అప్పటికి మా నాన్నగారు కాలం చేశారు. సో ఆయన దగ్గర పోతే కూడా నన్ను కూర్చుని పెట్టేసి వాళ్ళ 2 కొడుకులతో పాటు నన్ను కూడా కొడుకు ట్రీట్ చేశారు తప్ప అదేదో బయట వాళ్ళని నన్ను ఎప్పుడు ట్రీట్ చేయలేదు. నిజంగా ఆయన ఎప్పుడు ప్రతిసారి ఆయన గుర్తు చేసుకుంటాను దుర్గా నాగేశ్వర గారిని. థ్యాంక్ యూ. సమ్మక్క సారక్క జాతర గురించి మీరు అనగానే నాకు స్ట్రైక్ అయింది సార్. అది ఒక గొప్ప జాతర. అది రీసెంట్ గానే అయిపోయినట్టుంది యాక్చువల్ గా. దాంట్లో మీకు ఏమైనా చేదు అనుభవాలు కానీ లేకపోతే గుర్తుండిపోయేవి అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. సమ్మక్క సారక్క అనగానే తెలంగాణ వాళ్ళకు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కులదైవంలో చూస్తారు, ప్రతి వాళ్ళు కులదైవం చూస్తారు. సమ్మక్క సారలక్క ప్రొడ్యూసర్ చందా లింగయ్య గారు. ఆయన చెప్పడం వాళ్ళ చరిత్రలో ఏంటంటే, చందా లింగయ్య గారి ఆడపడుచే చందా సమ్మక్క ఇంటి పేరు చంద. అది చాలా తక్కువ మంది తెలుసు. అది కూడా చందా లింగయ్య గారు మాతో చెప్పారు. మా ఇంటి మాకు ఆయన చెప్పారు, మాకు తెలియదు. వాళ్ళ ఇంటి ఆడపడుచు ఆమె. సో చందా సమ్మక్క ఆమె పేరు అసలు. సో ఆ షూటింగ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అంటే అప్పుడు అండి దాదాపుగా 92 ఆ టైంలో 40 లక్షల మంది ఫస్ట్ టైం రావడం, 40 lakhs members వచ్చారు అప్పుడు. మాకు ఒకరోజు రెండో షూటింగ్ అప్పుడు మాకు ఫుడ్ రాలేదు, భోజనం మాకు టిఫిన్ లేదు, లంచ్ రాలేదు. అయినా మేము జనాన్ని మొత్తం షూట్ చేస్తున్నాం, అందరూ ఎక్కడెక్కడ తిరుగుతూ షూట్ చేస్తున్నాం. ఫుడ్ లేకుంటున్న విషయం తెలిసిన కలెక్టర్ బిపి ఆచార్య గారు అప్పుడు మాకు ఒక 15 మంది మేము యూనిట్ వల్ల ఉన్నాం. 15 మందికి మాకు ఆయన బిపి ఆచార్య కలెక్టర్ గారు వాళ్ళకున్న ఫుడ్ను వాళ్ళు తినకుండా మాకు పెట్టారండి. అది చాలా ఇది. ఇంకా అమ్మవారి దర్శనం అంటారా, రేర్ అండి. అది ఒక గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే, జంపన్న వాగున ఒకటి ఉంటుంది. 40 లక్షల మందిలో ప్రతిసారి మా అమ్మ కంపల్సరీ వెళ్తుందండి. మీరు నమ్మరు, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాం. నేను వెళ్ళిన మరుసటి రోజు షూటింగ్ చేస్తుంటే జంపన్న వాగులో నాకు మా అమ్మ కనబడాలి అనుకున్నా. షూట్ చేస్తున్నప్పుడే నాకు కనబడాలి అనుకున్నా. నమ్మకపోండి, అనుకున్న 10 నిమిషాలు కెమెరామెన్ మల్లికార్జును నేను అందరూ అమ్మవారిని తీసుకొని వెళ్తుంటే కరెక్ట్గా నాకు 10 నిమిషాల్లో మా అమ్మ జంపన్న వాగులో నీళ్లు పట్టుకొని వస్తుంది. ఎంత అదృష్టం సార్ అసలు. నేను కోరుకున్నా, నాకు నా తల్లి నాకు ఇక్కడ కనబడాలి, జంపన్న వాగంటే కొడుకుని చంపేసిన వాగది. నాకు కనబడాలనుకుంటే కరెక్ట్ అనుకున్న 10 నిమిషాలకే మా అమ్మ మా ఊరితో కలిసి అది తీసుకొని అలా కనబడుతుంది, వచ్చింది. అది కాకుండా అమ్మవారిని తీసుకొచ్చి ఏదైతే అమ్మవారి భరణి ఉంటుందో అప్పటి వరకు ఎవరు షూట్ చేయలేదండి. మాకు క్లియర్ వాళ్ళు చెప్పారు, మీరు అక్కడ దాకా వెళ్ళండి, అక్కడ షూట్ చేయకండి, క్లియర్ చెప్పారు. షూట్ చేస్తే పరిస్థితులు బాగుండవు, క్లియర్ చెప్పారు. ఫస్ట్ టైం సమ్మక్కకు నేను ఆ రోజు వెళ్ళడం, అమ్మవారిని దగ్గర నుండి తీసుకురావడం,
అమ్మవారు తీసుకొచ్చి అతనితో పాటు ఫాలో అవ్వడం, అసలు ఆయన దాదాపుగా 100 మంది పట్టిన ఆగే శక్తి విన్నాం సార్ నేను చూశానండి, కళ్ళతో చూశాను. దాదాపు ఇక్కడ నుండి ఒక 60-70 అడుగులు ఎగురుతూ ఉంటాడు. ఆ బండి పట్టుకున్న తర్వాత వచ్చే పవర్ అట్లాంటిది అనుకుంటా, ఎగురుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా దగ్గరతో చూడడం అవన్నీ కూడా జరిగింది. తర్వాత ఏదో ఒక చెట్టు దగ్గర తను తిరుగుతాడు, 3 రౌండ్లు అక్కడ చెట్టు దగ్గర తిరుగుతాడు. అది కూడా వెంబడి ముందు మాకు తెలిసిన కెమెరా పట్టుకుని మా మల్లికార్జున కెమెరా పట్టుకుని పైకి వెళ్ళి తీశాడు. ఇవన్నీ కూడా గొప్ప ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా. సో సమ్మక్క, సారలక్క, జంపన్న వాగు అద్భుతంగా ఇది చేసాం. ఈ మధ్య జరిగింది, నేను జాతరకు పోలేదు, అంతకంటే ముందు నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అట్లాంటి చూడడం కూడా చాలా అదృష్టం. అవును, అమ్మవారిని చూడడం చాలా అదృష్టం. పవర్ఫుల్, నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మవారు అక్కడ. మీరు మేడారం అనగానే ఇంకా మీరు పుట్టి పెరిగిన ఊరు వరంగల్, మడికొండ గుర్తు చేశారు. మడికొండ అనగానే ఎంతో చరిత్ర గల ఊరు అంటారు. అసలు ఆ పేరు ఎలా వచ్చింది దానికి? మడికొండ పేరు ఎలా వచ్చింది తెలియదు, కానీ మడికొండలో చాలా ఫేమస్ అండి. మెట్టు గుట్ట అని మెట్టు రామలింగేశ్వర స్వామి అని టెంపుల్ ఉంటుంది. అది మేము విన్నది చరిత్ర, మాకు తెలిసింది ఏంటంటే సీతమ్మ వారు అక్కడ కచ్చకాయలు ఆడుకున్నారు అని ఒక 3 గుండ్లు ఉంటాయి అక్కడ. ఒక దగ్గర 3, ఒక దగ్గర 2 ఉంటాయి. అది ఫేమస్. అది ఎక్కడ ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ లేవు, అక్కడ మా ఊర్లో ఉంటుంది. ఒక 2-3 గుండాలు ఉంటాయి. ఒకటి అగ్నిగుండం అంటారు, ఒకటి కత్తిగుండం అంటారు, ఇంకో గుండం ఉంటుంది. ఒక గుండంలో స్నానం చేస్తే పిల్లలు కాని వాళ్ళ పిల్లలు పుడతారని కూడా అక్కడ చరిత్రలో అది ఉందన్నమాట. సో ఆ మెట్టుగుంట చాలా ఫేమస్ అది వరంగల్లో. శివరాత్రికి అద్భుతమైన జాతర జరుగుతుంది. ఎక్కడెక్కడుండో మా ఊరికి వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది కాకుండా మా ఊర్లో ఇంకా ఫేమస్ ఏంటంటే గుడితో పాటు ప్రముఖ వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. ఉదాహరణకు మేము చిన్నప్పుడు చదువుకున్నాం పల్లా దుర్గయ్య గారు. సో వన్ ఆఫ్ ది ఫేమస్ పర్సనాలిటీ, తెలంగాణ దాని గురించి ఇచ్చేసారు ఆయన. ఇంకా తర్వాత కాళోజీ నారాయణరావు గారు తొలి తెలంగాణ ఉద్యమకారుడు అతను. సో అంత గొప్ప వ్యక్తి మా మడికొండ ప్రాపరాన్ని గర్వంగా ఆయన పుస్తకాల్లో ఆయన చరిత్రలో రాసుకున్నాడు అనమాట. తర్వాత దేవరాజు రామరాజు గారు ఫేమస్ డాక్టర్, లెప్రసీ డాక్టరు. ఎంతో మందికి చారిటీగా ఆయన ట్రీట్ చేశారు ఆయన. వాళ్ళ కుటుంబం కూడా ఈరోజు కూడా వాళ్ళ పిల్లలు అదే కంటిన్యూ చేస్తున్నారు, రామరాజు గారు. తర్వాత ఇప్పుడు మా కొత్త బ్యాచ్ ఒకటి ఇప్పుడు అల్లివిల్లం 10th జెడ్పీ స్కూల్ బ్యాచ్ పెట్టారు. వీరస్వామి గారు, తర్వాత పేరు ఇంకేది, చాలామంది దాంట్లో ఇది చేస్తూ ఉన్నారు అక్కడ. సో దాంతోపాటు ఏంటంటే కాళోజీ గారు మా ఊరికి గొప్ప పేరు పట్టుకొచ్చారు. పల్లా దుర్గ గారు ఎంత పట్టుకొచ్చారో కాళోజీ గారు కూడా అంతకంటే ఎక్కువ పేరు పట్టుకొచ్చారు. ఈ మధ్యలో మాకు సత్తయ్య గారు అని చెప్పి ఒక అయ్యగారు ఉండేవారు. ఆయన కంపల్సరీ హరికథలు ఎక్కువ చెప్పేవారు, హరికథలు బాగా చెప్పేవారు. రేడియోలో ఆయన హరికథలు విని మేము నిద్రపోయేవాళ్ళం. సో అనుల కృష్ణమూర్తి గారు, ఇట్లా చాలా మంది కూడా మాకు ఇది చేసేవారు అనమాట. సో మడికొండ అంటేనే ఒక ప్రసిద్ధి ఏంటంటే చదువుకు బాగా ప్రసిద్ధి. మా ఊర్లో ఇంకో ఫేమస్ ఉందంటే మా ఊరికి ఎవరు వచ్చినా సరే బాగుపడతాను ఒక సెంటిమెంట్ మా ఊర్లో ఇప్పటికీ ఉంది. ఎక్కడెక్కడ వచ్చి మా ఊర్లో సెట్ అయిన చాలా మంది ఉన్నారు. సో అంత మంచి ఫేమస్ మా ఊరు. కాళోజీ గారు అంటే కూడా మీకు చాలా ఇష్టం అని విన్నాము. అవునండి, కాళోజీ గారు బాగా ఇష్టం మాకు. కాళోజీ గారు, మీరు కాళోజీ గారి పేరు చెప్పగానే మీ లైఫ్ లో కాళోజీ గారి గురించి ఒక చిన్న ఇన్సిడెంట్స్ ఉంది అని విన్నాం సార్. ఆ ఇన్సిడెంట్ మీకు ఇంకా సార్ మీద ఉన్న గౌరవం, ప్రేమ పెంచాయి అని తెలిసింది. ఆ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి చెప్తారా మా AR6 తరపున మా ప్రేక్షకులకు? తప్పకుండా. తెలంగాణలో పుట్టిన ప్రతివాడు కాళోజీ అభిమానుంది. తెలంగాణ ప్రతి బిడ్డ కాళోజీ అభిమాని రాసి పెట్టుకోవచ్చు. కాళోజీ గురించి చెప్పాలంటే మాకైనా కాళోజీ అని తెలియదు. మా చాలా చిన్నప్పుడు ఐ థింక్ 5th 6th లో ఉండుంటామేమో. కాళోజీ గారి పూత పదాలు కొన్ని ఉంటాయి, తెలంగాణలో చాలా మందికి ఉంటాయి. కాళోజీ గారి దగ్గర నాకు బాగా గుర్తు అనమాట. కాళోజీ గారి ఊత పదం అంటే ఒరే పోరడా ఇటురా, ఆ పిల్లగాన్ని ఇటు పిలు అనే ఊత పదం నాకు బాగా ఇష్టం అనమాట. సో అది ఆయన కాళోజీ అని మాకు తెలియదు. మాకు ఇప్పుడు చాలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ గడ్డమ్మ చూసి ఈనాడులో ఆయన గురించి రాస్తే ఈయనే కదా కాళోజీ, ఈయనే కదా మమ్మల్ని ఒరే పోరడా అని పిలిచిన వ్యక్తి ఈయనే కదా అని అనుకున్న సంఘటన బాగా గుర్తు. దాంతోపాటు ఆయన పైన ఇంకా గౌరవం అంటే ఎలా పెరిగిందంటే ఆయన అది గౌరవం పెరగడం కాదండి, ఆయన తెలంగాణలో బ్లడ్కు ఆయన ఒక చాలా ఇది అని ఇంకా. సో ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను. ఇన్సిడెంట్ ఏంటంటే ప్రధానమంత్రి PV నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాళోజీ గారికి ఒక సర్ప్రైజ్గా ఇద్దామని చెప్పేసి పద్మభూషణ పద్మశ్రీ ఏదో ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఈ విషయం కాళోజీ గారికి తెలియదట. ఒకరోజు పొద్దున్నే 6 గంటలకు హనుమకొండ DSP ఎవరైతే పోలీస్ DSP ఉన్నారో కాళోజీ గారి ఇంటికి వచ్చేసి కాళోజీ గారిని తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు.
సో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆయన వస్తూ కాలేజీ చెప్పారట, ఈ రోజుతో నా పని అయిపోయిందని వాళ్ళ భార్యకి చెప్పారట. పొద్దునే తీసుకొచ్చిన వ్యక్తిని డిఎస్పీ ఆఫీస్ నుండి ఎస్పీ ఆఫీస్ నుండి కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్ళిపోయారు. మధ్యాహ్నం 12:30 ఆ టైం ఆ ప్రాంతంలో వాళ్ళొక ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ఫోన్ అనేది ఎవరికి తెలియదు. ఇక్కడ కాలేజీ గారికి ఈ రోజు నాది అయిపోయింది అని ఆయన ప్రిపేర్ అయిపోయారు. ఇంకా ఒక పక్కన ఎస్పీ కలెక్టరు అక్కడ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. 12 తర్వాత ఆ టైంలో ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి నేను కాలన్నతో మాట్లాడాలి అన్నారట. అనగానే ఆ ఫోన్ కలెక్టర్ ఆర్ ఎస్పీ కాలేజీ గారికి ఇస్తే, కాలన్న నేను పివి నరసింహన్ మాట్లాడుతున్నా, నీకు పద్మభూషణ్ ఆ పద్మశ్రీ అని డిసైడ్ చేశామంటే, ఏదైనా కానివ్వండి తెలంగాణ అన్నాం కదా, తెలంగాణలో ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ కాలేజీకల్ బయటకు వచ్చింది. ఒరే పివి కాలాన్ని పిలిచే పద్ధతి ఇది కాదా, నీ పద్మభూషణ్ పద్మశ్రీ మనిషి ఎక్కడైనా పెట్టుకో, బట్ నన్ను ట్రీట్ చేసిన పద్ధతి ఇది కాదని చెప్పిన వ్యక్తి కాళోజీ గారు. అక్కడ పివి నరసింహరావు అభిప్రాయం ఏంటంటే, కాళోజీ గారిని విపరీతమైన గౌరవం, భయం, ఆయనకు సర్ప్రైజ్ చేద్దాము, పద్మభూషణ్ చేస్తే ఇక్కడ ఇది పిలిచే పద్ధతి ఇది కాదు అని చెప్పి రిజెక్ట్ చేసిన వ్యక్తి కాళోజీ గారు. ఇది ఎవరో చెప్పింది కాదండి, ఎవరో చెప్పింది కట్టుకథ కాదు. స్వయంగా పివి నరసింహారావు గారు తమ్ముడు పివి మనోహరరావు గారు రీసెంట్గా ఒక సభలో రవీంద్ర భారతిలో కాళోజీ సినిమా ఓపెనింగ్ అప్పుడు రవీంద్ర భారతిలో నిండు సభలో పివి మనోహరరావు గారు చెప్పిన సంఘటన. ఆ సంఘటన విన్న తర్వాత కాళోజీ గారి గురించి వింటుంటే ఆ శక్తిని కూడా రోమాలు నిక్కబొచ్చుకుంటాయి. సో అంత కాళోజీ గారు తెలంగాణ ఈరోజు రావడానికి కానీ అంత అద్భుతమైన కష్టపడ్డారు. అలాగే ఈరోజు మనం ఈ ఫ్రూట్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నామో, ఇండియా మీరు నమ్మకపోండి, ఐ థింక్ మీ 25 ఉంటుంది ఏజ్ అనుకోవడం, ఇవాళ భారతదేశం ఇంత బాగా ఇన్ని వసతులు వనరులు వచ్చాయంటే ఒకే ఒక వ్యక్తి వల్ల వచ్చిందండి. అది ప్రధానమంత్రి పివి నరసింహారావు అప్పుడు తీసుకున్న ఆర్థిక సంస్కరణలు వల్ల ఈరోజు మనం ఇంత ప్రపంచం డెవలప్ అవుతున్నా కదా, మనం ఇంత బాగా డెవలప్ అవుతుంటే కేవలం ఆయన తీసుకున్న నిర్ణయమే. ఇది కూడా తెలంగాణ వాడు తీసుకున్న నిర్ణయమే, ఎవరు కాదు. అప్పుడున్న ప్రధానమంత్రి ఎవరు తీసుకోలేదు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత భారతదేశ పరిస్థితి మీ కళ్ళతో చూసాం, మాకు బాగా గుర్తు. ఎంఈఎల్ చదివిన వాళ్ళు కూడా షాపులలో పనిచేయడానికి దొరకని రోజులు అది, పెద్ద పెద్ద ఎంఈఏ పట్టాలు తీసుకొని కూడా. అలాంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు, ఇండియా ఆ టైంలో ఉన్నప్పుడు భారతదేశం డెవలప్ కావాలంటే ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు మనం ఇంత బాగా డెవలప్ అయ్యాం. అది కూడా తెలంగాణవాడే, పివి నరసింహారావు కూడా తెలంగాణ వాడే. సో మనం గర్వంగా చెప్పవచ్చు, తెలంగాణ మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో నిజంగా వారు లేకుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు. మొత్తానికి అంటే ఒక AR6 ఛానల్ వాళ్ళు ఒక మంచి వ్యక్తిని, కాళోజీ లాంటి వ్యక్తిని గుర్తు చేసి అద్భుతంగా ఇది చేస్తారు. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఒకప్పుడు AR6 అనేది ఈరోజు ఒక మంచి ఛానల్ ఏదైతే పోతున్నాయో ఆ లెవెల్లో కంపల్సరీ ఎదుగుతుంది మీది. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మనం తెలంగాణ ఉద్యమాలు ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది సార్. మీరు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి తెలంగాణ రాకముందు వచ్చాక ఆర్టిస్టుల పరిస్థితి ఎలా ఉంది? బేసికల్లీ కళాకారులకు ఎప్పుడైనా సరే తెలంగాణ ఆంధ్రాలో ఎప్పుడు కళాకారులకు ఉండదండి. సో నిజం చెప్పాలంటే ఏ కళాకారులు సినిమా వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ ప్రియారిటీ చాలా ఎక్కువ ఉండేది. ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. తెలంగాణ అనగానే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, చాలా తక్కువ ఇది చేసేవాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్గా ఉన్నారు. ఉదాహరణకు సురేందర్ రెడ్డి పక్క తెలంగాణ కరీంనగర్ అబ్బాయి, మంచి హిట్లో ఉన్నారు. తర్వాత దశరథ్, తర్వాత గబ్బర్ సింగ్ తీసిన వీళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే ఉన్నారు. వీటన్నిటితో ఒక ఇది చేసినట్టయితే మీకు ఇవాళ సినిమా పరిశ్రమ కొన్ని వందల మంది కళాకారులు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటున్నారో, చిత్రపురి కాలనీ ఏదైతే ఉంటున్నారో, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే పరిశ్రమలో ఉన్న కార్మికులు కళాకారులు ఒకే చోట ఉండాలని చెప్పేసి చాలా పెద్ద ల్యాండ్, దాదాపు ఎంత లేకుండా సార్, ఒక 2000 కోట్లకు ఉన్న ల్యాండ్ ఆ రోజుల్లో ఆయనే తెలంగాణ ఒక ఆర్టిస్టు ఆ రోజుల్లో అతను ఫ్రీగా ఇచ్చేశాడు. సో ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కళాకారులందరూ ఒకే చోట ఉండాలి, కళాకారుల కుటుంబం ఒకే చోట ఉండాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఎక్కడ ఉంటాడు. సో వాళ్ళ కుటుంబాలను ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో
బాగుండాలనే ఉద్దేశంతో కొన్ని వందల ఎకరాల ల్యాండ్ ఈరోజు చిత్ర పరిశ్రమకి ఇచ్చేసి చిత్రపురి కాలనీ అని పెట్టింది ప్రభాకర్ రెడ్డి గారు. గ్రేట్ అండి, చాలా గ్రేట్ అండి. సో ఆయన పెంచిన పెంపుదల చూడండి వాళ్ళ పిల్లల్ని. ఇవాళ ఎక్కడైనా ల్యాండ్ ఒకరు అమ్మిన తర్వాత ఇంకోరు ఏం చేశారంటే అది మేము మా చిన్నప్పుడు అమ్మాడండి, మాకు సంబంధం ఇప్పుడు మాకు కావాలని చెప్పేసి వాళ్ళ పిల్లలు గొడవలు వేస్తూ ఉంటారు. బట్ ఆయన ఎంత బాగా పెంచడం వాళ్ళ పిల్లల్ని అంటే అన్ని వేల కోట్ల ప్రాపర్టీ ఇప్పటికీ ఆయన పేరు ఎక్కడో చిన్నగా రాస్తారు తప్ప ఎక్కడ పెద్దగా రాయరు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఎంత ఇదిగా ఉంటారండి. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి కూతుర్లు కూడా మా నాన్న ఇచ్చారని వాళ్ళు ఎక్కడ చెప్పుకోరండి. ఎవరైనా మన వాళ్ళ లాంటి పోయి అడిగితే చెప్తారు తప్ప వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకునే రకం వాళ్ళు లేరు. సో ఆయన కూడా మన తెలంగాణ ఆర్టిస్టే. ఇప్పుడు నిజంగా తెలంగాణ ఆర్టిస్టులకు విలువ పెరిగింది, చాలా విలువ పెరిగింది. సో నో డౌట్ ఇప్పుడు కళాకారులు ఎక్కడైనా సరే బాగానే ఉన్నారు, ఇంకొంచెం డెవలప్ కావాలి. అది ఇప్పుడున్న జనరేషన్ చేస్తుంది, పాత జనరేషన్ చేయలేదు. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం అందరూ బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్, మీరు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను అని. సో అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. బేసికలీ మా గురించి చెప్పాలంటే మా స్టార్ట్ అయింది గాల్లో స్టార్ట్ అయింది, ఫ్లైట్లో స్టార్ట్ అయిందండి. చిరంజీవి గారు చెప్తారు మా అసోసియేషన్ స్టార్ట్ అయింది ఆర్టిస్టులు అందరూ ఫ్లైట్లో పోతుంటే చెన్నైలో ఆల్రెడీ చెన్నై వాళ్ళకు ఉంది మనకు లేదు అని చెప్పేసి మా పుట్టింది ఫ్లైట్లో పుట్టిందండి. చిరంజీవి గారు దాన్ని స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత దాన్ని చాలామంది ప్రెసిడెంట్గా చేశారు. నాకు బాగా ఇంప్రెస్ ఇచ్చింది ఎక్కడంటే మురళీమోహన్ గారు అండి. ఎక్స్ట్రాడినరీ ఆయన దగ్గర సిస్టమ్స్ ఉంటాయి. మీరు నమ్మరు, మురళీమోహన్ గారికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతి చిన్న ఆర్టిస్ట్ ప్రతి పెద్ద ఎవరు చూడండి ఆయన ప్రతి ఆర్టిస్ట్కు పుట్టినరోజు ఆయన ఫోన్ చేసి 9 ఫోన్ చేసి అందరికి విషెస్ చెప్పేవాడు. ఆయన ఎక్కడున్నా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే పుట్టినరోజు వచ్చిందంటే మురళీమోహన్ గారు ఫోన్ చేసి విషయం చెప్పేవాడిని. చాలా రేర్ ఉంటుంది సార్, చాలా రేర్ అండి, చాలా రేర్. ఆ కల్చర్ మాకు నిజంగా పుట్టినరోజు వచ్చిందంటే మేము ఆయన ఫోన్ చేయగానే మాకు ఒక రకమైన ఇది వచ్చేది, సంతోషం వచ్చేదండి. దాని తర్వాత కాలక్రమేణా వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. శివాజీ రాజా గారు ప్రెసిడెంట్గా వచ్చారండి. నిజంగా శివాజీ రాజా గారు ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత చారిటీకి ఎక్కువ ఆయన ప్రియారిటీ ఇచ్చాడు, సర్వీస్ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. ఆయన పేదవాళ్లకు, చాలా పేదవాళ్లకు ఇన్సూరెన్స్ చేయించడం, చాలా పేద ఆర్టిస్టులకు తీరడానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి దాదాపు 25 స్కూటీలు అప్పుడు మా కమిటీలో ఇప్పించేసాం. అప్పుడు కూడా ఒక సిస్టమ్గా పోయేది. ఒక పెద్ద ఆర్టిస్ట్ పుట్టినరోజు వచ్చిందంటే కంపల్సరీ మేమందరం కమిటీ మెంబర్స్ అందరం వాళ్ళ ఇంటికి పోయి బొకే ఇచ్చేసి కేక్ కట్ చేయించేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మేము తీసుకొని వచ్చి చేసేవాళ్ళం. అది ఒక సిస్టమ్గా అయిపోయిందండి. దాని తర్వాత వచ్చిన కమిటీ ఏదైతే ఉందో ఇవన్నిటిని మడిచి పక్కన పెట్టేసిందండి. ఇప్పుడున్న కమిటీ నిజం చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా ఇది కాంట్రవర్షియల్ అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంతకంటే ముందు నేను ఒక ఛానల్కి ఇచ్చినప్పుడు కాంట్రవర్షియల్ లేదు సబ్జెక్ట్ అది. ఈ రోజు వరకు కూడా ఆ కమిటీ ఒక ఆర్టిస్ట్ కోసం చిన్న పని చేసింది లేదండి. ఎక్సెప్ట్ ఒక మాదాల రవి గారు, ఒక 2-3 బాగా ఇప్పుడు పనిచేస్తున్నారు తప్ప ఎవరు పనిచేయట్లా. సో ఆర్టిస్టులు పట్టించుకోవట్లా, కళాకారుల బాధలు పట్టించుకోవట్లా, వాళ్ళకున్న ప్రియారిటీ తగ్గించేసుకొని వాళ్ళ ఇది చేస్తున్నారు తప్ప ఏం చేయట్లేదండి. సో నిజం చెప్పాలంటే 25 years వరకు ఉన్న కమిటీ అద్భుతంగా చేసింది. 25 సంవత్సరాల తర్వాత అసలు లేదండి, పోయింది. ఇప్పుడు అసలు చెప్పుకోవడానికి కూడా మాకే అప్పుడప్పుడు ఇలా ఉండిందా అన్న ఫీల్ మాకు వచ్చేస్తుంది. సో అసలు దాని గురించి మాట్లాడుకోవడం బెటర్. మీ మాటల్లోనే తెలిసింది సార్ మీకు మూవీస్ అంటే ఎంత ఇష్టం, ఎంత ప్యాషన్ అని. అంత ఇష్టం ఉన్నాక కూడా మీరు లాస్ట్గా యాక్ట్ చేసిన మూవీ 2018లో దేశం ముదుర్స్. దాని తర్వాత మీరు ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? బాగా కలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి ఏ వాళ్ళు. బేసికల్లీ 2018 దేశం ముదుర్స్ చేశానండి. మంచి చిన్న వేషం, మంచి క్యారెక్టర్ వేశాను, గెస్టెడ్ ఆఫీసర్ క్యారెక్టర్ వేశాను. సో దాని తర్వాత గ్యాప్ అంటూ లేదండి. బేసికల్లీ బ్రేక్ క్యారెక్టర్ కోసం చూస్తున్నాను. అంటే ఒక మంచి బ్రేక్ రావాలి, అంటే ఈడు బాగా చేశాడు, ఈడు బాగా చేస్తాడు అనే బ్రేక్ క్యారెక్టర్ కోసం చూస్తున్నాను. అంటే సింగిల్ సీన్ అయినా పర్లేదు, బట్ సినిమా బయటికి రాగానే ఈడు ఆ సినిమాలో ఉన్నాడు కదా, ఈడు బాగా చేశాడే అన్న దానికోసం ఎదురు చూస్తున్నాను అనమాట. పిలుస్తారు, బట్ ఏంటంటే నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఆ ఎథిక్స్ నేను మిస్ అవ్వడానికి నేను అసలు నా కాన్షియస్ పర్మిట్ చేయదు. అందుకోసమని వీలైనంత వరకు నేను కథ అని కాదండి, నా క్యారెక్టర్ బాగుండాలి చూస్తేనే నేను చేస్తాను అనమాట. కొందరు కొత్త వాళ్ళు వచ్చేసి కూడా ఈ క్యారెక్టర్ మీద ఉంది చేయండి అన్నారు. ఒక క్యారెక్టర్ చేశాను, ఆ సినిమా పేరు ది టాకీస్ అని, తెలుగు తమిళ్ చేశాను. అది ఫుల్ లెంత్ నెగిటివ్ క్యారెక్టర్. అది దాదాపుగా ఒక 3 నెలలు శ్రీశైలం సున్నిపెంటలో నైట్ షూటింగ్, ఓన్లీ కంటిన్యూ నైట్ షూటింగ్ అది. సో చేశాను అది.
ఇంత గ్యాప్ 2 రీజన్స్ అండి. ఒకటేమో ఆ సినిమా రిలీజ్ అవుతే నాకు బ్రేక్ వస్తుంది, ఎందుకంటే ఫుల్ లెంత్ నెగిటివ్ క్యారెక్టర్, అది తాగుబోతు సీను క్యారెక్టర్ పేరు, వాడు ఫుల్ తాగుబోతు, మంచి రేపిస్ట్, ఫుల్ తాగుబోతు. పర్ఫామ్ బాగా వచ్చింది, మేము చూసాం, సినిమా చూసాం. అది రిలీజ్ అయితే మాకు బ్రేక్ వస్తుంది. సో అది రిలీజ్ అవ్వలేదు, బ్రేక్ రాలేదు. దాని తర్వాత ఏమనుకున్నా అంటే నేను ఇంకా ఏదైనా సరే అట్లాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే, అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకుని వస్తే క్యారెక్టర్ చేద్దామన్న ఆలోచన తప్ప ఇండస్ట్రీని వదిలిపెట్టే లేదండి. నేను చేస్తాను, నా పిల్లలు కూడా చేస్తారు. అంటే మీకు మూవీస్ అంటే అంత ఇష్టం కదా సార్, ఎలాంటి మూవీస్ అంటే బాగా ఇష్టము, ఇంకా ఎలాంటి రోల్స్ కావాలి అనుకుంటున్నారు? నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ బాగా ఇష్టం అండి, సైకో క్యారెక్టర్ బాగా ఇష్టం. సో అలాంటి రోల్ వస్తే ఈ మూవీస్ లో చేస్తాను. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎందుకంటున్నా అంటే, మీకు బేసికల్లీ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేయడానికి, ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోవడానికి నెగిటివ్ తొందర మీకు ఇదైపోతుంది. ఉదాహరణకు బాహుబలి చూడండి, హీరో ఎంత ఉంటుందో హీరో కంటే ఎక్కువ మీకు విలన్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా మీకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇదవుతుంది. అంటే ఈ పర్సనాలిటీ నెగిటివ్ అంటే పర్సనాలిటీతో సంబంధం లేదు అక్కడ, పర్ఫార్మెన్సే సంబంధం అక్కడ. సో కాబట్టి కంపల్సరీ నెగిటివ్ లేదంటే సైకో క్యారెక్టర్స్ అండి. సైకో కూడా ఏంటంటే పర్ఫామ్ చేయవచ్చు అక్కడ, అంటే మనం ఒరిజినల్ ఉన్నదానికి డిఫరెంట్ గా లుక్ కనబడుతుంది. సో కాబట్టి దానికోసం చూస్తున్నాను. ఈవెన్ టాకీస్ కూడా మాది అదే, ఫుల్ లెంత్ నెగిటివ్ క్యారెక్టర్. బాగా వచ్చింది సినిమా, చాలా బాగా వచ్చింది. బట్ మా ప్రొడ్యూసర్ బ్యాడ్ లక్ వల్ల అది సినిమా రిలీజ్ చేయలేదు. వస్తే కనుక నాకు కంపల్సరీ బ్రేక్ వచ్చేది ఆ సినిమా, అందుకోసం వెయిట్ చేస్తున్నా తప్ప. బట్ ఇప్పటికైనా సరే మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తాను. మరి ప్రస్తుతానికి మీరు ఏం చేస్తూ ఉంటున్నారు సార్? నేను మొదటి నుండి కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను. బై 1994 నుండి నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. అది చేస్తూనే సినిమా ఇండస్ట్రీ ట్రై చేస్తున్నాను. సో కాబట్టి రియల్ ఎస్టేట్కి నాకు ఫుడ్ బ్రెడ్ పెట్టేది రియల్ ఎస్టేట్ అండి. నేను రేపు ఒకవేళ నిజంగా నాకు రియల్ ఎస్టేట్ క్లిక్ అయిపోయి నెక్స్ట్ నేను ఒక సినిమా తీసినా నాకు రియల్ ఎస్టేట్ తీస్తాను. సో కాబట్టి నేను రియల్ ఎస్టేట్ మొదటి నుండి చేస్తున్నాను, అది చేస్తూనే సినిమాలు ట్రై చేస్తున్నాను. సో ఎప్పుడు రియల్ ఎస్టేట్ కంపల్సరీ చేస్తాను, తప్పకుండా కంపల్సరీ. అది ఇంకా ఈ టెలికాస్ట్ కంపల్సరీ నేను చేస్తాను. మా జనరేషన్, మా పిల్లలు కూడా ఉంది, ఛాన్సెస్ ఉంది, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్, వాళ్ళు కూడా చేస్తారు. అది సినిమా ఇండస్ట్రీ అనగానే అందరికి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది సార్, బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంటే మాక్సిమం తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ లోనే పెడతారు అని వింటాము. సో ఇలా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఎవరైనా మీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశారా? అంటే బేసికలీ ఒక డాక్టర్ ప్రొఫెషన్ తీసుకోండి, ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ తీసుకోండి, ఒక ఇంజనీర్ ప్రొఫెషన్ తీసుకోండి, ఎనీ ప్రొఫెషన్ ఇన్ ది వరల్డ్ ఎక్కడైనా తీసుకోండి, ఆ ప్రొఫెషన్కు ఒక లిమిట్స్ అంటూ ఉంటుందండి, ఒక లిమిట్స్ అంటూ ఉంటుంది. ఒక డాక్టర్ ఒక 5 హాస్పిటల్ పెడతారు, ఒక 10 హాస్పిటల్ పెడతారేమో. ఒక అడ్వకేట్ కొంతమంది అడ్వకేట్ తయారు చేస్తారు. వీళ్ళంతా డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే ఎక్కడో కాదు, రియల్ ఎస్టేట్నే పెట్టాలి. ఇది అంటే జగమెరిగిన సత్యం అది. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏంటంటే, సినిమా వాళ్ళు ఎవరికైనా సరే ఆది గురువు రియల్ ఎస్టేట్ ఎవరంటే నటభూషణ్ శోభన్ బాబు గారు అండి. శోభన్ బాబు గారు 5,000 రూపాయలు రెమ్యునేషన్ వస్తే 5,000 రూపాయలు సరిపడా ల్యాండ్ ఎక్కడో చదువుకునేవాడు. సో ఆయన దాదాపుగా ఆయన తోటి ఆర్టిస్టులకు అందరికి కూడా క్లియర్ చెప్పారు, మీ డబ్బులు ఎంత ఉంది, ఇది తీసుకెళ్ళి మీరు పలానా చోట పెట్టండి అని చెప్పేవారు అనమాట. ఉదాహరణ ఈ మధ్య నేను జేసు దగ్గర ఇంటర్వ్యూ చూశాను, ఈ మధ్య చూశాను. చెన్నైలో ఒక ల్యాండ్ తీసుకెళ్ళి జేసుదా ఇది కొనమని చెప్పేశారు శోభన్ గారు. అక్కడ జేసుదా వెళ్ళి చూస్తే అక్కడ ఏముందంటే, అక్కడ అన్ని పందులు పడుకొని ఉన్నాయి, మొత్తం బురద, పందులన్నీ పడుకొని ఇది చేస్తున్నాయి. జేసుదా ఏంటి శోభన్ బాబు తీసుకొచ్చి నన్ను ఇక్కడ కొనమంటున్నాడు, ఈయన కనిపించే అసలు ఈయన కొంటే కొన్ని నాకెందుకు అనవసరంగా అని చెప్పేసి జేసుదా రేట్ చేస్తుంది అన్నారు. బట్ ఇవాళ అదే ల్యాండ్ ఇవాళ దాదాపు కొన్ని కోట్ల డిమాండ్ అది తను ఈ మధ్యనే చూశాను. సో భూమి పైన పెట్టిన ప్రతి పెట్టుబడి అయినా సరే అండి, అది సేఫ్టీగా ఉంటుంది, మన రెట్టింపు అవుతుంది, నెక్స్ట్ మన జనరేషన్కు బాగా ఇదవుతుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే భూదానం ఉంటుంది చూసారా, గోదానం, భూదానం, వస్త్రదానం అంటారు కదా. గోదానం పోతుంది, వస్త్రదానం పోతుంది, అన్ని దానాలు పోతుంది. మీరు భూమి కనుక ఇచ్చినట్టయితే దాని వాల్యూ పెరుగుతుందండి. సో భూమి పైన పెట్టిన ప్రతి పెట్టుబడి దానికి డబుల్ అయిపోతుంది. ఇంకా మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, ఎవరైనా పెట్టారంటారా? చాలా మంది పెట్టారని, చాలా మంది పెడతారు కూడా. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, బాగుండదు అది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది సేఫ్టీ అండి, సేఫ్టీ ఫ్యూచర్ భవిష్యత్తులో ఉంటుంది. సో కాబట్టి గుడ్ ఇండస్ట్రీ. నా అదృష్టం, నేను రియల్ ఎస్టేట్ ఉండడం నా అదృష్టంగా భావిస్తాను. మీరు చెప్తుంటే నాకు నా ఇంట్రెస్ట్ అవన్నీ గుర్తొచ్చినాయి సార్ సడన్గా ఒకటేసారి. యాక్చువల్గా నాకు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉంది. చిన్న చిన్న ఆపర్చునిటీస్, ఎట్లా అంటే ఒక సాంగ్లో యాక్ట్ చేయడం, ఇలాంటివి చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చాయి. కాకపోతే రాసి పెట్టి లేదేమో అనుకున్నాను, అంతే మిస్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు AR6 తెలుగు మా ఛానల్ వీళ్ళు నన్ను కెమెరా ముందుకు తీసుకొచ్చారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ సార్.
ఎంతో మందికి ఇంట్రెస్ట్ ఉండి మూవీస్లోకి వస్తారు సార్, సినిమాస్ చేయాలి ఇంట్రెస్ట్ అని. కాకపోతే కొంతమంది పేర్లు తెర ముందుకు వస్తాయి, చాలా మంది తెర వెనకే ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి మా AR6 టీమ్ మేమేమైనా హెల్ప్ చేయాలి అనుకుంటున్నాము. మీరు దానికోసం ఏమైనా సజెస్ట్ చేస్తారా? తప్పకుండా అండి, నిజంగా మంచి ఇది అవకాశం అది. నిజం చెప్పాలంటే ఏదైనా ఒక శుభకార్యం అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో అంత ప్రిపరేషన్ చేసుకుంటారు. ఒక పెళ్లి అనుకుంటే అన్ని ముందే అనుకుంటారు, అన్ని హెల్ప్ చేస్తారు. లేదంటే గృహప్రవేశం అనుకుంటే అన్ని ప్రిపేర్ అయిపోతాయి. మనిషి చెప్పకుండా వచ్చేటి రెండు, ఒకటి చావు, ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ అన్నమాట. ఇవి ఈ సినిమా ఇండస్ట్రీలో నిజంగా మాది గ్రూప్ ఉంది, కాదంబరి కిరణ్ గ్రూప్ అని ఒక మా గ్రూప్ ఉంది. రెగ్యులర్గా కాదంబరి కిరణ్ గారు ఏదో ఒక చారిటీ చేస్తూనే ఉంటారు, రెగ్యులర్ చేస్తూ ఉంటారు. పేద కళాకారులకు ఏదో రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. మీరు చెప్పిన తర్వాత ఐ రిక్వెస్ట్ యువర్ చైర్మన్ మిస్టర్ వేణుమాధవ్ గారిని నేను వ్యక్తిగతంగా వచ్చి ఆయన కలుస్తాను ఒకసారి తప్పకుండా. అండ్ అది కాకుండా AR6 వేణుమాధవ్ రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాడు, చారిటీ చేస్తూనే ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ మీద రెగ్యులర్ ఏదో చేస్తూనే ఉంటాడు, దాన్ని ఫాలో అవుతూనే ఉంటాను. అక్కడ నేను ఫోన్ చేసుకుని చెప్తా, వేణుమాధవ్ బాగా చేస్తున్నావు బ్రదర్ని ఫోన్ చేసుకుని చెప్తాను నేను. సో నిజంగా ఈ డిసిషన్ అనేది మంచి డిసిషన్ అది. సో మీరు అంటే AR6 తరఫున చేస్తున్నందుకు హృదయపూర్వక మీకు కృతజ్ఞతలు తెలుపుతూ నేను సో ఆల్ ది బెస్ట్ చెప్తూ తప్పకుండా మీ సర్వీస్ని మేము తప్పకుండా వాడుకుంటాం. అయితే ఒకటి ఏదేంటంటే శుభకార్యాలకు చేయకండి అంటే వేరే ఉద్దేశం కాదండి. శుభకార్యాలకు అందరూ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. అనుకోకుండా ఆపదలు జరుగుతాయండి, యాక్సిడెంట్స్ జరుగుతాయి, చనిపోతారు, హార్ట్ అటాక్లు వస్తాయి, హాస్పిటల్లో ఉంటారు. వాటికి తప్పకుండా చేయండి. అది నిజంగా అవసరం కూడా వాళ్ళకు. ఎవరో ఒకరు సడన్గా అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎవరు రెడీ ఉండరు అక్కడ. సో ఐ రిక్వెస్ట్, నేను మీ వేణుమాధవ్ గారిని వచ్చి నేను వ్యక్తిగతంగా కలుస్తాను, రిక్వెస్ట్ చేస్తాను వారిని. తప్పకుండా ఇలాంటి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇంకా ఆపదలో ఉన్నవారు కంపల్సరీ AR6 అనేది కంపల్సరీ తీసుకుంటాం. సో నా తరఫున తప్పకుండా మీ AR6కు ఏం కావాలంటే అది నేను తప్పకుండా రెడీగా ఉంటాను. ఎందుకంటే మీరు మా అసోసియేషన్ కూడా చేస్తూ అంటున్నారు. సో మీరు మాకు చేయండి, మాకు అంటే మా కళాకారుల కోసం చేయండి, నేను మీకోసం తప్పకుండా ఇచ్చేస్తాను. అండ్ ఐ విష్, మీ పేరు శృతి, చాలా బాగా చేస్తున్నారు, బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఇలాగే కంటిన్యూ చేయండి. సో పని చేసేటప్పుడు ఎక్కడైనా సరే మొహమాట పడకండి, సిగ్గుపడకండి, మనం పని చేస్తున్నాం అంతే. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ శృతి. మీరు మాకు తోడుగా ఉంటానందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఈ విలువైన సమయాన్ని మా AR6 తెలుగు ఛానల్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీ AR6 ఛానల్కు హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మా టైం కదా, ముందు మీరు టైం తీసుకొని ఇంత శ్రమ తీసుకొని, అంతకంటే ముందు నా కలెక్షన్, నాకు తెలియని సబ్జెక్ట్ కూడా మీరు తీసుకొచ్చారు. ఎక్కడెక్కడో మెమోరీస్ పట్టుకెళ్ళిపోయారు. ఒక శ్యామ్ బెన్ గారు ఏంటి, ఒక దుర్గానాగేశ్వర గారు ఏంటి, ఒక చంద్రలింగయ్య గారు ఏంటి, అంటే మంచి కలెక్షన్ తీసుకొచ్చారు, మంచి హోంవర్క్ చేశారు. మీకు మీ టీం వాళ్ళందరికీ కూడా AR6కు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కెమెరామెన్ మణిరాజ్తో మీ శృతి శ్రీనివాస్.